సరే, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలైనా. ఈ సంవత్సరంలో సగభాగం మీ దయలో నడిచిన తండ్రి, మిగిలిన సగభాగం తండ్రి మరలా మీ నీడలోనే నడవాలని కోరుకుంటున్నాం. ఈ 7వ నెల మొదటి ఆదివారంలో మీ పాదాల దగ్గర ఉన్నాం. ఈ నెలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో, ఎలా నడవాలో మీ వాక్యం ద్వారానైనా మాకు ఆలోచన దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ యొక్క మనస్సు మీకు తెలుసునైనా, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చారో మీ మాటల ద్వారా ఆదరించండి, మీ మాటల ద్వారా బలపరచండి, పడిపోయిన వారిని లేవనెత్తండి, గాయపడిన వారికి స్వస్థత దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దర్శించండి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. సంయోజిత సరైన సహాయం మాకు అందించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలండి. భూమి మీద ఏ విషయం జరిగినా దాన్ని అర్థం చేసుకోవాలి అనే మనసు ఉండడం ఒక అదృష్టం. ఏంటండి, ఒక విషయం మన కళ్ళ ముందు జరిగినప్పుడు, ఒక విషయం మనకు తెలిసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఒక అదృష్టం. ఎందుకు అందరం అర్థం చేసుకోలేము అంటే అసలు ఆలోచించాం, దాని గురించి సరిగ్గా ఆలోచించాం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం, ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అంటే జాగ్రత్తగానండి, అసలు దేని గురించి పూర్తిగా వినం మనం. ఎక్కడ మొదలైంది ఇది? ఒక విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అంటే దాని అర్థం దాని గురించి సరైన ఆలోచన నీ దగ్గర లేదు. మన ఆలోచన ఎందుకు సరిగ్గా లేదు అంటే దాని అర్థం ఏ విషయాన్ని పూర్తిగా ఈయనే మనస్తత్వం మనకి లేదు. వినటం అనేది, ఆలోచించడం అనేది, అర్థం చేసుకోవటం అనేది భూమి మీద మనిషికి దేవుడిచ్చిన ఒక గొప్ప కళ. అయితే దాన్ని మనం ఎలా మార్చేసామంటే, ఎంతవరకు వింటామంటే మనకు కావలసింది వరకే వింటాం. ఎంతవరకు ఆలోచిస్తాము అంటే మనకు కావలసినంత వరకే ఆలోచిస్తాం. ఎంత అర్థం చేసుకుంటాము అంటే మనకు కావలసినంత వరకే దాన్ని. మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళారు, ఒక సమస్య వచ్చింది, వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏంటి? ఎప్పుడు మొదలైంది, ఏది ఎప్పుడు జరిగింది, ఈ రోజు దాకా ఏం జరిగిందో నాకు మొత్తం చెప్పు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఒక కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు ఏమడుగుతారు? ఎప్పుడు గొడవ జరిగింది, ఏమేం జరిగినాయి, అదంతా. ఒక మనిషి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఆలోచించాలన్నా ముందు బాగా కావలసిన వస్తువు ఏంటంటే పూర్తిగా వినగలగాలి జీవితంలో. అది విని ఆలోచించి అర్థం చేసుకునే ప్రాసెస్ని మనం నరుక్కుంటా తీసుకొచ్చేసాం. కాబట్టి దేన్ని పూర్తిగా వినలేదు కాబట్టి సరైన ఆలోచన చేయలేము. మన ఆలోచన విధానమే బాగాలేదు కాబట్టి ఇక అర్థం చేసుకోవటం అన్నది ఎక్కడో భూమి లోపలికి పడిపోయింది. అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, చివరికి వాక్యాన్ని కూడా పూర్తిగా వినే స్థితిలో లేవు. బయట విషయాలు కాదు, వాక్యాన్ని కూడా పూర్తిగా వినే పరిస్థితిలో లేవు. వాక్యాన్ని కూడా పూర్తిగా ఆలోచించే పరిస్థితిలో లేవు. వాక్యాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో కూడా. ఇదంతా ఎక్కడ మొదలవుతుంది అంటే, ఒక మనిషికి వినే సహనం ఉండట్లేదు, పూర్తిగా ఏది వినట్లేదు, పూర్తిగా ఏది ఆలోచించట్లేదు. అందుకని దేన్ని సరిగ్గా అర్థం చేసుకునే స్థితిలో మనం లేవు. ఈరోజు మనం మాట్లాడుకునే
గొప్ప విషయం ఏమిటంటే యేసు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం మాట్లాడుకునే గొప్ప విషయం యేసు. యేసయ్య గురించి ఎంత విన్నావు, ఎంత ఆలోచించావు, ఎంత అర్థం చేసుకున్నావు? ఏంటండి, ఇక్కడ నాకు తెలిసి నాకన్నా ముందు నుంచి వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు కదా, నేను పుట్టక ముందు నుంచి. రైట్? యేసయ్య గురించి ఏం విన్నావు, ఎంత ఆలోచించావు, చివరికి ఏమని అర్థం చేసుకున్నావు ఆయన గురించి అంటే, బాగా మనం ఆలోచించే పద్ధతి ఏంటంటే, యేసయ్య గురించి మనం విన్నది ఏమిటి అంటే, ఆయన పుట్టినప్పుడు క్రిస్మస్ గురించి కొంత వింటాం. అది కూడా తెల్లారగట్ట అయ్యగారు లెగండో ఏమైంది, ఏ పాట అది, రక్షకుండు ఉదయించినాడట మన కొరకు పరమ. అది సంవత్సరానికి ఒకసారి పాడతారు. దానికి రాగం ఉండదు, తాళం ఉండదు. ఎంతలో మధ్యాహ్నం ఉంది, క్రిస్మస్ అయిపోద్ది అంతే. ఇప్పుడు పాడమన్న క్రిస్మస్ పాట, అందాల తార అరుదించి, ఆ ఒక్కరోజు పాడతారు. మధ్యాహ్నానికి కూరలో బొవ్వలో అయిపోయింది, క్రిస్మస్ అయితే. ఆ తర్వాత ఒక 12 సంవత్సరాలు ఆయన బాల్యం ఒకటి కనబడుద్ది. ఆ తర్వాత 30 సంవత్సరాలు ఆయన చరిత్ర కనుమరుగులో ఉంటుంది. ఆ తర్వాత మనకు తెలిసింది, ఆ పైన 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన కొన్ని బోధలు, కొన్ని ఆశ్చర్య కార్యాలు, కొన్ని స్వస్థతలు, అంతే. మనకి యేసయ్య గురించి తెలిసిందంతా ఆ 3.5 సంవత్సరాల్లో కొంత బోధ, కొన్ని ఆశ్చర్య కార్యాలు, కొన్ని. దీని గురించి మాట్లాడుకుంటా దీనిలో కూడా చెప్పేటప్పుడు పూర్తిగా వాక్యం మనసుకి ఎక్కదు, పూర్తిగా ఆలోచించం, పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం. వాక్యం పలసగా ఉందంటున్నారు, కొద్దిగా రోజు మేరడ తీసుకొచ్చేయినా, లేకపోతే రోజు కొద్దిగా సంఘం పెరుగుతాగనా. నేనేంటి, ఒక మనిషి జీవితకాలం అంతా చదివినా 1 సంవత్సరం వాక్యం చెప్పలేడు. నువ్వు 40 సంవత్సరాలు చదివినా నీ దగ్గర ఉన్న పుస్తకాల్లో ఉన్న విషయాలన్నీ కలిపి చెప్పినా 1 సంవత్సరం కూడా వాక్యం చెప్పలేవు. ఒక మనిషి వాక్యం చెప్పాలి అంటే వెనకాల దేవుడికి ఆ మనిషికి ఒక సెలైన్ ఉండాలి. దేవుడు ఆ మనిషికి పంపుతూ ఉండాలి. ఆ మనిషి కేవలం బోరలాగా మాట్లాడతా ఉండాలి. లేదంటే చెప్పండి, చక్కగా రోజుకొకళ్ళు అంత వెన్న తెచ్చేవాళ్ళు తింటారు, చక్కగా చిక్కగా ఉంటుంది. ఏమంటారు? దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అసలు యేసయ్య ఎక్కడ ప్రారంభించారు? కేవలం 3.5 సంవత్సరాలే మనకి ఆయనకి స్నేహం ఉందా అంటే, బైబిల్లో ఒక మంచి సన్నివేశం ఉంది, చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందామండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చాలండి, జాగ్రత్తగా ఉందాం. అసలు యేసయ్య యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ కడుపు నుంచి పుట్టారు అంటే అది చాలా తప్పు. కానీ యోహాను సువార్తలో చక్కగా దీన్ని చాలా క్లుప్తంగా వివరించారు. ఏమని చెప్దాం? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులకు, ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది కానీ లోకం ఆయనను సింప్లిఫైగా చేసి చెప్పేశారు. అయితే ఈ 4 వచనాలు 5 వచనాలని కొద్దిగా అర్థం చేసుకుందాం.
వాక్యము, ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం ఆదిలో ఉంది, దేవుడి దగ్గర ఉంది, దేవుడై ఉంది. ఆ వాక్యంలో వెలుగు ఉంది, జీవం ఉంది, కానీ దాన్ని లోకం గ్రహించలేదు అని చిన్నగా చెప్పేశాడు. కిందకు వస్తే చూద్దామండి, 14వ వచనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చాలండి, జాగ్రత్తగా. దేవుని దగ్గర ఉన్న వాక్యం తన రూపాన్ని మార్చుకొని ఒక శరీరంలోకి ప్రవేశించి మన మధ్యలో కొన్ని సంవత్సరాలు ఉంది. ఆ వాక్యానికి మనం పెట్టుకున్న పేరేమిటి? యేసు. దేవుని స్తోత్రం. ఇదే మనం అర్థం చేసుకునే చిన్న విషయం ఏమిటంటే, యేసయ్య దేవుడి దగ్గర ఉండేవాడు, యేసయ్య దేవునితో ఉండేవాడు. ఒక 2000 సంవత్సరాల క్రితం యేసయ్య నరరూపధారిగా భూమి మీదకి వచ్చారు. ఆయన మన కొన్ని సంవత్సరాలు మన మధ్యలో గడిపారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి పరలోకానికి. అయితే యేసయ్య గురించి ఇక్కడ చెప్పింది చాలా 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 తక్కువ. అసలు యేసయ్యని ఎక్కడ నుంచి చూడొచ్చు అంటే చూద్దామండి. సామెతలు 8వ అధ్యాయం చూద్దామండి. సామెతలు 8వ అధ్యాయం 23వ వచనం చదువుకుందామండి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి రవ్వంతైనా తయారవక ముందు, ప్రవాహ జలాలు లేనప్పుడు, సముద్రం దేవుడు సృష్టించక ముందు, అసలు భూమి ఉత్పత్తే అవ్వక ముందు ఆయన్ని దేవుడు నియమించుకున్నాడంట. దేవుని స్తోత్రం. ప్రతి మాట మనకు చాలా ఇంపార్టెంటే. తయారు చేసుకోలేదు, సృష్టించలేదు, మరి ఏం చేశాడు? నియమించుకున్నాడు. దేనికి? మామూలుగా ఏదైనా ఒక ఉద్యోగం కానీ, ఒక పని కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఉంటే దాన్ని జాగ్రత్తగా చేయడానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకుంటాం. అపాయింట్ చేసుకోవటమే నియమించుకోవటం. ఎందుకు నియమించుకున్నాడు దేవుడు సృష్టికి ముందే అంటే, కొద్ది కిందకు వద్దామండి. 30వ వచనం చదువుకుందాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధి ఆనందించుచుంటిని. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పాడు, యేసు అనే వ్యక్తి ఏదో ఒక 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుంచి మరియమ్మ కడుపులోకి వచ్చి నరరూపధారిగా మన మధ్య తిరిగిన ఒక 2000 సంవత్సరాల క్రితం మనిషి కాదు. మరి ఎప్పుడు మనిషి అంటే, భూమి రవ్వంతా కూడా తయారు చేయకముందు తండ్రి యేసుక్రీస్తుని పిలిచి అన్నాడు, అయ్యా, సృష్టిని తయారు చేయాలనుకుంటున్నాను, దానికి ప్రధాన శిల్పివి ఎలా చెప్తామా? యెహోవా తండ్రి ఒక 4 పొలుగులు, గుణపాలు, కత్తులు, దాన్ని ఏమంటారు, ఒక వెనియర్ క్యాల్బస్, ఒక మూల మట్టం, ఒక పెన్సిల్, ఒక మెటీరియల్ తీసుకుని ఇదంతా చేశాడా? ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట ఏం చేసింది? వెళ్ళి వెలుగుని, భూమి కలుగును గాక అన్నాడు. ఆ మాటలు ఏం చేసింది? ఎందుకు ఆ మాట ఎవరు? ద వర్డ్ ఆఫ్ గాడ్, యేసయ్య. దేవుని స్తోత్రం. తండ్రి నోట్లో నుంచి వచ్చిన మాట, ఆయన వాక్యం, ఆయన వాక్కు, యేసయ్య సృష్టిని మొత్తాన్ని తానే ప్రధాన శిల్పిగా తయారు చేశాడు. సరే, సృష్టి అంతా ఆయన చేతుల్లో అయింది. చివరికి మనిషి దగ్గరకు వచ్చేసరికి దేవుడు అన్నాడు, ఇలా కాదు, ఈ ఒక్క మనిషిని మాత్రం నాకు వదిలే,
నా చేతులతో దీనికి ఒక రూపిస్తాను అంటే అక్కడ కూడా మధ్యలో వచ్చి అన్నాడు, రూపు నువ్వే ఇవ్వు, చేతులు నీవే, పనితనం నీదే, ఆలోచన నీదే, కానీ ఒక్క మాట ఏంటి అంటే అదేదో మనిద్దరి పోలికతో చెయ్యి. మనిషిని తయారు చేస్తారంటే అక్కడ కూడా యేసయ్య వెనకడుగేలా ఏమన్నాడు, చెయ్యి, చేతులు నీయే, పనితనం నీదే, కళ నీదే, కాకపోతే దాని పోలిక ఎలా ఉండాలి, నీలాగా నాలాగా ఉండాలి. అయితే ప్రియమిత్రులారా, సృష్టిని తయారు చేసినప్పుడు దేవుడు రెండు మనం గమనించాలి. సృష్టిలో పశుపక్షాదులకి ఒక వెలుగు ఉంది, మనిషి లోపల ఇంకో వెలుగు ఉంది. దేవుని స్తోత్రం. బయట వెలుగు వచ్చి వెళతా ఉంటది, కానీ లోపల వెలుగు అలా కాదు. ఒకసారి పోతే దాన్ని తీసుకురావడం చాలా కష్టం. మానవ జీవిత ప్రయాణంలో దేవుడితో స్నేహాన్ని మెల్లగా తగ్గించుకుంటా మనిషి వెలుగుని, జీవాన్ని కోల్పోతా ప్రయాణం సాగింది. మామూలుగా ఆలోచిద్దాం, ఒక మొక్కేసాం, ఒక రోజు గడిచింది, ఎంతైనా అది వేరు పారదా, పారుతుంది. ఎంతైనా ఒక మొక్క రోజు ఎదగదా, ఎదుగుద్ది. భూమి మీద ప్రతి జీవజాలం రోజు రోజుకి ఎంతో అంతో ఎదుగుతా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. భూమి మీద ఒక్క మనిషి మాత్రమే ఒక రోజు అయితే తన ఆయుష్ అనే కొండలోంచి ఒక రోజుని వ్యర్థం చేసేసుకుంటా ఉంటాడు. భూమి మీద ప్రతిదీ రోజు ఎదుగుద్ది, కానీ ఒక్క మనిషి మాత్రమే తన ఆయుష్ని వ్యర్థం చేసేసుకుంటాడు. తనలో ఉన్న జీవాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. తనలో ఉన్న దేవుడిచ్చిన వెలుగును కూడా ఆయన చక్కగా చెప్పాడు. ఆయనలో వెలుగు ఉంది, ఆ వెలుగే మనిషికి జీవమై ఉంది, కానీ లోకం ఆయనను గమనించలేదు. ఈ జీవితం ముందుకు సాగుతూ ఉన్న కాలంలో నేను ఎదుగుతున్నాను, ముందుకు వెళుతున్నాను, నేనేదో సాధిస్తున్నాను అనుకుంటాం, కానీ రోజు గడిచే కొద్దీ ఆయుష్ అనే కొండలో నీళ్లు తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని రోజులకి ఈ చొప్పర పోయాజు బలహీనుడైపోతాడు. కొన్ని రోజుల తర్వాత జీవితం ముగించేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఉనికే లేకుండా పోతాడు. భూమి మీద జరిగిన తరాలన్నీ తీసుకురండి, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. 930 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎంతో గొప్ప కీర్తి గడించిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ మెల్లగా బలహీనులై మట్టిలో మట్టిలాగా కలిసిపోయి చివరికి ఉనికిని కోల్పోతానే ఉన్నారు. తన పోలికతో తాను చేసిన ఈ విలువైన మనిషి చీకటిలో పడి జీవాన్ని కోల్పోయి తన ఉనికిని కూడా కోల్పోయి చివరికి ఏమయ్యాడో తెలియని స్థితికి వెళ్ళిపోతుంటే ఒకరోజు దేవుడు కొన్ని తరాల తర్వాత మళ్ళీ ఆ ప్రధాన శిల్పిని పిలిపించాడు. దేవుని స్తోత్రం. భూమి మీదకి యేసయ్యే రావడానికి ఉన్న కారణం చెప్తారంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఈ సృష్టిని నీ చేత్తో అద్భుతంగా డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఎవరు? యేసయ్య. పిలిచి అన్నాడు, మన పోలికతో చేసినోడు చీకట్లో బతుకుతున్నాడు, జీవాన్ని కోల్పోతున్నాడు, అసలు ఉనికే లేకుండా పోతున్నాడు. ఈ సృష్టిలో వచ్చిన ఈ లోపాన్ని ఓ ప్రధాన శిల్పి నువ్వు బాగు చెయ్యగలవా అని అడిగాడు. దేవుని స్తోత్రం. యేసయ్య అన్నాడు, ఓ సృష్టిలో దేన్నైనా బాగు చేయటం నాకు. మన ఒక ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ యొక్క ఇంటర్వ్యూ ఏంటంటే, ఇంటెలిజెన్స్ పోలీసులు అంటే మామూలు ఈ క్రైమ్ లాగా లేకపోతే టాస్క్ ఫోర్స్ లాగా యూనిఫామ్లు, జీపులు,
హడావుడి లాఠీలు క్యాపులు ఉండవు. మామూలుగా ఒక డొక్కు స్కూటర్ వేసుకుని సాదా సీదా మనిషిలాగా, ఇంకా చెప్పాలంటే సాదా సీదా మనిషి కన్నా తక్కువలాగా ఉండి వాళ్ళ పని ఏంటంటే గమనిస్తూ ఉంటారు, కాపలా కాస్తూ ఉంటారు. ఆయన తన ఇంటర్వ్యూ చెప్పాడు, ఒక మనిషిని పట్టుకోవడానికి అవసరమైతే రోడ్డు మీద దుప్పట వేసుకుని ఒక 8 నెలలు బిచ్చలేలాగా కూర్చున్నాడంట ఒక విషయం ఫైండ్ అవుట్ చేయడానికి. ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరో ఒకళ్ళు రోజు వచ్చి, అంటే మన ఏరియాలో మనం ఎలాగుంటే కొద్దిగా ఎక్కడో ఒక ఏరియాలో డ్యూటీ చేశారు, వెళ్ళి కూర్చునేవాడంట. ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చి భోజనం పెట్టించేసేవాళ్ళు అంట, మంచి భోజనం. మరి స్నానం అండి అని అడిగితే చెప్పాడు, బిచ్చగాడిలాగా ఉండాలంటే రోజు స్నానం చేస్తారండి. మరి అంతే, వారానికో 4 రోజులకో స్నానం చేసేవాడిని. సరే, ఆయన ఉద్యోగం గురించి మాట్లాడితే ఆయన చెప్పింది, ఒక హై ప్రొఫైల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్న మామూలుగా మనమైతే నీ ఫోను, నీ మెయిల్, నీ ఇల్లు, నీ బ్యాంక్ అకౌంట్, నీ వ్యవహారాలు, నీ కుటుంబం, నీ స్నేహితులు, అన్ని విషయాలు డిపార్ట్మెంట్ చేతుల్లో తెచ్చేసుకుంటారట. తెచ్చేసుకుని ఆ మనిషి గురించి పరిశీలన చేయటం మొదలు పెట్టుదంట. ఏమని అంటే, వీడు ఒకసారి 4గురిని హ్యాండిల్ చేయగలడా, 10 మందిని కొట్టగలడా, లేకపోతే బాగా పరిగెత్తగలడా, లేదా ఇంకా స్కిల్ఫుల్గా ఉంటాడా అని చూడరంట. ఫస్ట్ విషయం ఏంటంటే, వీడికి ఏదైనా వీక్నెస్ ఉందా, వీడికి డబ్బు దగ్గర పడిపోతాడా, లేదా ఉమెన్ వీక్నెస్ ఉందా, లేదా పర్సనల్ వీక్నెస్ ఏదన్నా ఉందా. ఈడు ఎక్కడైనా పడిపోతే దానివల్ల నష్టపోయేది ఎవరో, డిపార్ట్మెంట్ నష్టపోతాయి. అలాగే యేసయ్య తండ్రికి మాట ఇచ్చాడు, ఏమని అంటే, మనిషి జీవితాన్ని మళ్ళీ వెలుగుతో నింపుతాను. దేవుని స్తోత్రం. మనిషి రోజు కోల్పోతున్న ఈ జీవన యంత్రంలో మళ్ళీ నిత్య జీవాన్ని పోస్తాను. మనిషికి మళ్ళీ నీ సన్నిధిలో ఉనికిని తీసుకొస్తాను అని చెప్పి మీరు అందరూ అనుకుంటారు యేసయ్య భూమి మీద పుట్టాడు అని. సొలొమోను గారు మందిరాన్ని కట్టినప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, ఏమిటంటే, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఈ 4 గోడల మందిరంలో నివాసం చేస్తాడా అని. దేవుని స్తోత్రం. ఎంత గుడిలో నివాసం చేస్తాడా అని మీరు అడిగితే యేసయ్య చెప్పాడు, ఎంత గర్భసంచిలో కూడా ఉంటాను. బాగుంది కదా. సొలొమోను గారు ఏమడిగాడు, అయ్యా ఒక పెద్ద మందిరం కట్టాను, నువ్వు ఆకాశ మహాకాశాలు చాలని గొప్ప దేవుడివి, ఈ మందిరం ఏ పాటిది అంటే, మామూలుగా అనుకుందాం, మరియమ్మ తల్లి డెలివరీ అయ్యి 1 గంట ముందు వచ్చి లోపల దూరాడా? ప్రాక్టికల్గా ఆలోచించండి. అణువు అయ్యాడు, ఎంత పిండం అయ్యాడు, 5 నెలల పసిబాబు అయ్యాడు, 9 నెలల బిడ్డ అయ్యాడు. అంత గొప్ప దేవుడు ఎంత గర్భసంచిలో 9 నెలలు తనకి తానే తాళం వేసుకున్నాడు. దేవుని స్తోత్రం. చాలా గొప్ప విషయం, దీన్ని అసలు అర్థం చేసుకోలేము. ఆకాశ మహాకాశాలు పట్టని దేవుడు ఒక 7-8 అంగుళాలుండే గర్భసంచిలో 9 నెలలు తనకు తానే తాళం వేసుకున్నాడు. భూమి మీదకి వచ్చాడు, మన పరిస్థితులన్నీ చూశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, మనకి బలం ఉందా, బలహీనత ఉందా జీవితంలో? ఒక మనిషికి బలం ఎక్కువ, బలహీనత ఎక్కువ? సరే, నీ దగ్గర ఉన్న బలం పక్కన పెడతాను కూసేపు. శరీరం బలహీనతలే, ఆలోచనలే ఆపుకోలేం, మాటని కట్టడి చేయలేం, మనసులో వచ్చే ఆలోచనలకి ఎక్కడ తాళం వేయలేం.
ఎటువైపు నుంచి చూసిన మనిషికి బలం ఎంత ఉందో తెలియదు, కానీ కావలసినన్ని బలహీనతలు జీవితంలో ఉన్నాయి ఉన్నాయి ఉంటానే ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుడిలారా మన దగ్గరికి వచ్చి అన్నాడు, సరే 33 సంవత్సరాలు చేశాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఎన్నో గొప్ప వాక్యాలు చెప్పాడు. ఎవరి స్తోత్రం. అడిగిన వాళ్ళకి మేలు చేశాడు, అలాగండి. అడిగిన వాళ్ళకి మేలు చేశాడు, అడగనోళ్ళకి మేలు చేశాడు, తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేలు చేశాడు, తానే ఎత్తుకుంటా వెళ్ళి కూడా మేలు. మరి అంత మేలు చేసిన ఆయన్ని మనం ఎంత గౌరవించాము? పట్టుకుని ఒళ్ళంతా కొరడాలతో చీరేసి, డొక్కలో బళ్ళెం పోటేసి, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి, దాహం 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 అంట ఒంట్లో రక్తం అంతా కారిపోయేదాకా ఏలాడదీసి ఆయన్ని చంపేసుకున్నాం. ఇదేగా మనం ఆయనకి ఇచ్చిన గౌరవం. అయితే జాగ్రత్తగా శిలువ మీద తనువు చాలించి పరలోకానికి వెళ్ళాడంట. దేవుడు అడిగాడంట, అయ్యా నిన్ను కొట్టారా? ఆ ఈపంతా దెబ్బలేంటి? ఆ డొక్కలో బళ్ళెం పోటేంటి? చేతులకి కాళ్ళకి దెబ్బలేంటి అంటే, కోపం ఉన్నవాడైతే చెప్పేవాడు కొట్టారు నాన్న అని. అలా చెప్పలేదు యేసయ్య. నాన్న, నేను మనిషి జీవితాన్ని బాగు చేశాను. దేవుని స్తోత్రం. మనిషి జీవితాన్ని బాగు చేయటం ఏంటి? నీ ఒంటి నిండా గాయాలు పోట్లేంటి నాన్న అంటే, నువ్వు సినాయి పర్వతం దగ్గర చెప్పావు కదా నాన్న, ఎవరైనా నా వల్ల తప్పు జరిగింది అని అనుకుంటే ఒక లోపం లేని పశువుని తీసుకొచ్చి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ పోసి దాని శరీరాన్ని బలి అర్పణ అన్నాడు. నేను పేరు మార్చుకున్నాను నాన్న. ఏంటంటే, యేసు కాదు నా పేరు, నా పేరు దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. ఏంటా ఇదంతా నాన్న అంటే, ఏమి లేదు నాన్న, ఆ సిలువే బలిపీఠం. ఆ సిలువ మీద ఉన్న నా శరీరమే దేవుని గొర్రెపిల్ల యొక్క అర్పణ. మరి ఏంటి అంటే, ఆ సిలువ కింద యేసయ్య రక్తం అంతా కారి 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 ఒక చిన్న చలమలాగా తయారైంది. చలం అంటే ఏంటి? చిన్న గుంట. దాని నిండా ఉంది యేసయ్య రక్తం. చెప్పాడు, వెలుగు కోల్పోయిన ఏ మనిషి అయినా, జీవాన్ని కోల్పోతున్న ఏ మనిషి అయినా, ఉనికి కోల్పోతున్నాను అనుకున్న ఏ మనిషి అయినా నా రక్తంలోకి వచ్చి కానీ తన జీవితాన్ని కడుక్కుంటే, దేవుని స్తోత్రం, మళ్ళీ ఆ వెలుగు తిరిగి జీవితంలోకి వచ్చింది. చూద్దామండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దయచేసి చూద్దామండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందామండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. చాలండి, జాగ్రత్తగా అందాం. భూమి మీద జీవితంలో, మనస్సులో లోపం వల్ల దేవుడిచ్చిన వెలుగుని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా, ఆయన ఇచ్చిన ఆయుష్ని కరగేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా, ఉనికిని కోల్పోతున్న వాళ్ళు ఎవరైనా, ఆ సిలువ దగ్గర ఉన్న రక్తపు చెలువులో జీవితాలు కడుక్కుంటే పోయిన వెలుగు మళ్ళీ జీవితంలోకి, పోయిన జీవం మళ్ళీ జీవితంలోకి వచ్చింది. నిజమే.
మన మీద ఉన్న పరిస్థితుల వల్ల ఈ శరీరం కుంగిపోతా, బలం తగ్గిపోతా, ఆయుష్ అనే కొండ ఒక రోజు పూర్తిగా ఖాళీ అయిపోతుంది. కానీ ఈ జీవిత ప్రయాణంలో ఆయన రక్తాన్ని సమీపించి, ఆయన శరీరాన్ని సమీపించి, ఆయన రక్తంలో మన జీవితాన్ని కడుక్కొని తెలుగు చేసుకుంటే ఒకరోజు ఉనికి కోల్పోయిన మనల్ని మళ్ళీ లేపుతాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఎవరిని పిలిచాడు పరలోకానికి? గొర్రెపిల్ల రక్తంలో తన బట్టలు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నవాడని ఈ నెల కూడా మళ్ళీ అవకాశం వచ్చింది. మనకి ఈ నెల కూడా అవకాశం వచ్చింది. అందరం ఏ తారతమ్యం లేకుండా, ఎలాంటి ఉపేక్ష లేకుండా దేవుడి సన్నిధిని సమీపించాలి. ఆయన శరీరాన్ని తాకాలి, ఆయన కాళ్ళని పట్టుకోవాలి, ఆయన కాళ్ళ దగ్గర ఉన్న రక్తంలో మన జీవితాన్ని కడుక్కోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని కడుక్కుంటావో బతికినన్ని రోజులు నీ హృదయంలో వెలుగుంటుంది. ఒకరోజు ఈ ఆయుష్ కొండ ఖాళీ అయిపోతుంది, కానీ వదలటం. ఒకరోజు పిలుస్తాడు, ఆ రోజు పరలోకానికి వెళతాం. ఆ రోజు ఐడెంటిటీ ఏంటంటే మనకు కులాలను బట్టి కానీ, గోత్రాలను బట్టి కానీ, విశ్వాసివో సేవకుడువో మరి ఎవరో అనగలరు. ఒక్కటే ప్రశ్న, నా రక్తం నీ దగ్గరకు వచ్చింది, నీ బట్టలు నువ్వు ఉతుక్కున్నావా అంటాడు. ఆ కింద రాసుతుంది, ఆయన ప్రతి బాష్ప బిందువును తన వాళ్ళ కళ్ళ నుండి మామూలుగా అడుగుతాడు, ఏ రోజన్నా నీ కన్నీళ్ళు నువ్వు లెక్కేసుకున్నావా? కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి కన్నీరు ఆయన లెక్కేస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మేము దేవుడులా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ దేవుడి రక్తం మన దగ్గర ఉంది. ఆయన శరీరాన్ని సమీపించు, ఆయన రక్తాన్ని తీసుకో, నీ బట్టలు ఉతుక్కో, తెల్లను చేసుకో, నిత్య జీవానికి అర్హత పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న మా తండ్రి, నీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటున్నావు నాయన. అయ్యా, సగం సంవత్సరం అయిపోయింది నాయన, ఎప్పుడు రోజులు జరుగుతున్నాయో తెలియట్లేదు నాయన, పరిగెత్తేస్తుంది నాయన సంవత్సరం. నా స్థితి మారలేదు, మా స్థితి మారలేదు, నా పరిస్థితులు మారలేదు, మా పరిస్థితులు మారలేదు. అయ్యా, సంవత్సరం మొదలైనప్పుడు ఎలా ఉన్నామో సగం సంవత్సరం అయిపోయినప్పుడు కూడా అలాగే ఉన్నాము. అయ్యా, ఈ స్థితిలోంచి బయటకు వచ్చే శక్తి మాకు దయచేయండి. నిజమేనాయన, రాత్రికాల సమయంలో మాట్లాడారు, మేము కదల్చలేని సమస్యలు మా ముందున్నాయి నాయన, వాటిల్ని నెట్టే శక్తి కూడా మా దగ్గర లేదు. కానీ ప్రభువా, విశ్వాసంతో, నిరీక్షణతో నీ వైపు చూస్తూ ఉంటే నీ మహోన్నతమైన ప్రణాళికలోనైనా ఎంత పర్వతం లాంటి సమస్యనైనా యేసు నామములో మీరు నైనా తీర్చేస్తారంట నాయన. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం దయచేయండి, నిరీక్షణ దయచేయండి. నిట్టూర్పుల్లోంచి అయ్యా నిరీక్షణతో బయటికి రావడానికి సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మీరు మాట్లాడారు నాయనా. అయ్యా, నిజమేనైనా ఏ సేవకుడునైనా ఎన్ని సంవత్సరాలు చదివినా అయ్యా ఆ పుస్తకాల జ్ఞానం సరిపోదు. కానీ పరలోకం నుంచి నైనా నువ్వు మా కోసం ఒక మూటని పంపాలి, అది మేమందరం తినాలి నాయన. అయ్యా, మేము దీన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక 2,000 సంవత్సరాల క్రితం వచ్చిన మాట కాదు కానీ ఆయన, జగత్తు పునాది వేయబడక ముందే, మట్టి రవ్వంతయు సృష్టించబడక ముందే, భూమి ఉత్పత్తి అవ్వక ముందే నాయన మీ సన్నిధిలో నాయన ప్రధాన శిల్పిగా అనుదినము ఆనందించిన యేసయ్య ఫలితనం నాయన మేమందరం ప్రభువా మీ పోలికలో మమ్మల్ని చేసుకున్నారు. అయ్యా, మేము కొట్టాము, మిమ్మల్ని బాధ పెట్టాము, మీ డొక్కలో పొడిచాము, మీ చేతులకు మేకులు కొట్టాము, మీరు మాత్రం దాన్ని అలా చేయలేదు. కానీ
నేను బలిదానానికి వెళ్ళాను, నేను నాయన అర్పణ అర్పించాను, నా రక్తం వాళ్ళ కోసం కార్చాను అని ప్రేమగా నాయన మమ్మల్ని క్షమించేశారు. అయ్యా మేమందరం నీ శరీరాన్ని తాకాము నాయన, నీ పాదాల దగ్గర ఉన్నాం, నీ రక్తంలో మా దుస్తులు ఉతుక్కుని తెలుగు చేసుకునే భాగ్యం దయచేయండి. అయ్యా వచ్చినలో మీరు మాట్లాడారు, అయ్యా గొర్రె పిల్లవారిని అయ్యా ప్రతి బాష్ప బిందువుని తుడిచేస్తుంది నాయన. అయ్యా ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి మా దగ్గర, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అయ్యా, ఎన్నో వేదనలు ఉన్నాయి. మేము మాట్లాడితే అవి కదలవు, మేము వాటిని తొయ్యలేము, మేము వాటిని పడేయలేము, మా బలం చాలదు. నువ్వే నాయన మాకు సహాయం చేయాలి. ఈ నెలంతా నాయన నీ ఆదరణ దయచేయండి, నీ కృప దయచేయండి, మీ కాపుదల దయచేయండి, ఉపవాస ప్రార్థన చేసే శక్తి దయచేయండి. ఆకలిని గెలిచి ఇబ్బందుల్ని గెలిచి మీ సన్నిధిలో మేము నాయన రాత్రంతా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మాలో ఉన్న అలసత్వాన్ని తీసేయండి నాయన, మొరపెట్టే శక్తి దయచేయండి. విసుగగా నిత్యము నీ సన్నిధిలో అయ్యా నేను నీ ప్రియమైన సంఘం ప్రభా ప్రతిరోజు నాయన విజ్ఞాపన చేయడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా గర్భఫలాల గురించి ప్రార్థన చేస్తున్నాం, మా మొర ఆలకించినందుకు మీకు వందనాలు. ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నాం, మా మొర ఆలకించినందుకు మీకు వందనాలు. ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం, మా మొర ఆలకించినందుకు వందనాలు. వివాహాల గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా, బాప్తీసాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోండి ప్రభా, తిరిగి ప్రతిఫలం దయచేయండి. బిడ్డలు వారి కష్టార్జితం నుంచి నేను భాగాలు ఇచ్చారు అయ్యా, తిరిగి నూరంతల ప్రతిఫలం దయచేయండి. ప్రతి కుటుంబం సమృద్ధిగా తినడానికి సహాయం చేయండి. అయినా స్కూల్స్ మొదలు పెట్టారు అయ్యా, చాలా ఖర్చు ఉంటుంది. ప్రతి కావాల్సిన అవసరం తీర్చండి, అందరినీ నడిపించండి. మీ దయలోనైనా ఈ నెలంతా మీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగు వేడుకుంటాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సర్వలోకంలో ఉన్న భక్తులకు సదాకాలం కలుగును గాక. ఆమేన్. అందరికీ దేవుని నామములో వందనాలండి. ఉపవాస ప్రార్థనలకి తప్పకుండా రండి.